హాయ్ ఫ్రెండ్స్, కోపేశ్వరం ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కిద్రాపూర్ అనే చిన్న ఊరిలో ఉంది. కోపేశ్వర ఆలయం కొల్హాపూర్ నుంచి కోపేశ్వరం ఆలయం వెళ్ళడానికి బస్సు అందుబాటులో లేవండి. అంటే ఉన్నాయి కానీ చేంజ్ అవుతూ వెళ్ళాలంట. ఈ ఇదే అండి కోపేశ్వర ఆలయం. చూడండి, పురాణ ప్రాధాన్యతతో పాటు భారతదేశ శిల్పకళను చాటి చెప్పే శిల్ప సంపద ఈ ఆలయ సొంతం. ఈ ఆలయం కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో ఉంది. కృష్ణానదికి యువతలేమో మహారాష్ట్ర ఉంటే, కృష్ణానదికి అవతల సైడు కర్ణాటక ఉంటుంది. ఈ ఆలయాన్ని శీలహర రాజ్యానికి చెందిన గండరాదిత్య 12వ శతాబ్దంలో నిర్మించాడు. అటుపై విజయాదిత్య, జోదేవ అనే రాజులు ఈ ఆలయాన్ని 2 సార్లు పునర్నిర్మించినట్లుగా ఇక్కడ శాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ లభించిన శాసనాలన్నీ కన్నడ భాషలోనే ఉన్నాయి. ఒక్కటి మాత్రం సంస్కృతంలో ఉంటుంది. ఈ ఆలయం 4 భాగాలుగా ఉంది. స్వర్గ మండపం, సభా మండపం, అంతర్కక్ష, గర్భగృహ. ఆలయం చాలా నిర్మాణ శైలిలో ఉంటుంది. చరిత్ర తెలుసుకుందాం. ఫస్ట్, సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా ఆ పరమశివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. దీంతో దక్ష ప్రజాపతి పరమశివునితో పాటు తన కూతురైన సతీదేవి పై కూడా ద్వేషం పెంచుకుంటాడు. ఈ క్రమంలో ఒకసారి దక్ష ప్రజాపతి గొప్ప యాగాన్ని నిర్వహిస్తాడు. ఈ యాగానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. అయితే సొంత కూతురైన సతీదేవిని ఈ ఈశ్వరుని మాత్రం ఆహ్వానించడు. పుట్టింటిపై మమకారం చావని సతీదేవి ఆ యాగానికి వెళ్ళాలని భావిస్తుంది. అయితే పరమశివుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఎంత నచ్చజెప్పాలని చాలా చూసినా సతీదేవి మాత్రం తాను పుట్టింటికి వెళ్ళి తీరాలనే చెప్తుంది. దీంతో తన వాహనమైన నందిని తోడుగా ఇచ్చి పరమశివుడు సతీదేవిని పుట్టింటికి పంపిస్తాడు. అయితే పుట్టింటిలో సతీదేవి తీవ్ర అవమానించబడుతుంది. చివరికి సొంత తండ్రి అయిన దక్ష ప్రజాపతి కూడా ఆమెను నానా మాటలతో బాధపెడతాడు. అంతేకాకుండా శివుణ్ణి కూడా తోలనాడుతూ ఈ అవమానాన్ని భరించలేక సతీదేవి అక్కడికి హోమగుండంలోకి దూకి ప్రాణాలు విడిచిపెడుతుంది. విషయం తెలుసుకున్న పరమశివుడు రుద్ధుడైపోతాడు. తీవ్రమైన కోపంతో తన జటాయుజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి ఆ యాగానికి ధ్వంసం చేయమని సృజిస్తాడు. ఆ విధంగా పరమశివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుణ్ణి సృష్టించిన ప్రదేశం కాబట్టే దీనిని కోపేశ్వర దేవాలయం అని అంటారు. లయకారుడైన పరమశివుడు కోపం వల్ల ఈ విశ్వాసం మొత్తం అల్లకల్లోలంలో అవుతుంది. శివుణ్ణి దర్శించుకోండి. దీంతో శివుని కోపాన్ని విష్ణువుకు ఇక్కడికి వచ్చి తగ్గిస్తాడు. అందువల్లే ఈ కోపేశ్వర ఆలయంలో మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుందండి. సతీదేవికి తోడుగా నందిని పంపించడం వల్ల ఈ శివాలయంలో నంది మనకి కనపడదు. ఇలాంటి ఆర్కిటెక్ట్ చాలా ఉన్నాయి, ఆలయాలు చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. హోసల ఆలయాలు, చాళుక్యుల ఆలయాలు ఇంచుమించుగా ఇలానే ఉంటాయి. ఇది చాళుక్యుల నిర్మాణ శైలి. చాళుక్యులను హోసలాస్, కాకతీయాస్ తీసుకున్నారు. మన ఛానల్లో ఇటువంటి నిర్మాణం కలిగిన ఆలయాలు చాలా ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అందుకే ఈ నిర్మాణ శైలి గురించి అంతగా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. కానీ ఆలయాల్లో లేని ప్రత్యేకతలు ఈ ఆలయంలో 2 ఉన్నాయి. ఈ టెంపుల్ కింద భాగంలో ఇలా ఏనుగులు ఆలయాన్ని మోస్తున్నట్లుగా చుట్టూ నిర్మించారు. చూడండి, కనిపిస్తున్నాయా? ఈ ఏనుగులపై దేవతలు కూడా ఉన్నారు. అందరి దేవుళ్లకు ఏనుగుని వాహనంగా చెక్కారు. మహాశివునికి మాత్రమే నందిని చెక్కారు. 2వ ప్రత్యేకత ఈ స్వర్గ మండపం. ఇది ఈ ఆలయానికి హైలైట్. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తుంటారు. ఎక్సలెంట్గా ఉంది కదా. ఈ మండపంలో చాలా లాకింగ్ జాయింట్స్ ఉన్నాయి. చూడడానికి
కన్స్ట్రక్షన్ని ఈ మండపం నుంచి ఆకాశంలోకి చూడటానికి చాలా బాగుంటుంది కదా. చూడండి చాలా బాగుంది. పౌర్ణమి రోజైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఈ స్వర్గ మండపం పైకి కనపడేలా ఆకాశాన్ని చూస్తే మోక్షం లభిస్తుందని చెప్తారు. చాలా బాగుందండి టెంపుల్. చూడండి చాలా చాలా బాగుంది. పైకి చూస్తే పౌర్ణమి రోజు మోక్షం కలుగుతుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది కదా టెంపుల్. ఇక్కడైతే చాలాసేపు అట్లే చూడాలనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఉంది నాకైతే. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ.